అసలు పెద్ద యాక్టర్స్ లాగా మీరు ఎంత బాగా చేస్తున్నారంటే నేను పొద్దున చూసినప్పుడు ఆ బురదల పడటం ఏంది నాకు అర్థం కాదు అసలు. నేను ఎక్స్పెక్ట్ చేయలే నన్ను బురదలో దొబ్బుతాడని. అన్న ఉరవేసిన కూల్ తీసింది. ఓకే ఒక గుద్దు గుద్దింది నాకు. ఓకే గుద్దితే అది పరిస్థితి తప్పడా. ఓకే అంతెందుకు ఒకసారి షూట్లో నార్మల్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత కళ్ళు వేయలేదా నన్ను పొట్టు పొట్టు కొట్టిండు. రియల్గానే రియల్గా కొట్టి నేను ఏడ్చినప్పుడు సారీ చెప్పిండు ఆ రోజు. మళ్ళీ సిరీస్ అదే సిరీస్ కొట్టింది. అప్పుడు ఏంటంటే అంటే వచ్చింది అని నాకు ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నువ్వు కొడితే నెక్స్ట్ ఎపిసోడ్ లో తన పగ తీసుకుంటాడు, మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇట్లా టామ్ అండ్ జెర్రీ లాగా రన్ అవుతా ఉంటుంది. ఇప్పుడు మన షార్ట్ ఫిల్మ్ ఎట్లుంటాయంటే, నా దుందం ఛానల్ ఎట్లుంటాయంటే, మనం ఎప్పుడు ఆ ఛానల్ మనం ఎట్లా అంటే ఏదో చూపించాం, రియాలిటీ చూపిస్తాం. అదే దెబ్బ తాకినా మంచిదే, ఆడి ఏమైనా మంచిదే. మా అంటే 2 రోజులు రెస్ట్ తీసుకుంటాం. అంత రిస్క్ ఇస్తే మనం దుందం ఛానల్ నాకు తెలిసేంత వరకు అయితే. ఆ చెట్టు మీకలు దుంకుపోయినా ఆయన బాడీ, నేను ఆ బాయిలో దుంకుపోయినా ఆయన బాడీ. మనం రీసెంట్ గా దెబ్బ కొట్టింది, అడుగు పక్క పొట్టు ఉంది, ఓలుకు గో కూడా ఆ చిన్న పొరకు ఓలు కూడా పడచ్చు. పక్క లైవ్ ఉంది అడిగేసి అది నిబ్బా చేస్తాం కదా బల్పాలు తినుకుంటా. అమ్మో నువ్వు ముద్దు పెడితే నాకు ఇచ్చిన ఐదు కొట్టక ఏం చేస్తే గిరా చేదు. ఓకే లైట్ గా మన పొరలు ఉంటాయి కదా, ఆ పొర కోలు పడ్డది. సరే ఇన్వర్తుంది ఏమన్నా అంటే ఈ పక్క ఏందని మళ్ళీ ఓకే ఇప్పుడు సెట్ అయింది. ఇక అట్లాంటివి ఉంటాయి. అప్పుడు కోపం వచ్చిందన్న నిజం చెప్పు. కోపం ఏమి రాలే, కంట్లోకి నీళ్ళు లేదు, కోపం ఏమి రాలే. ఓకే ఏమన్నా మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేసి. ఓకే ఇది తెలిసినాక ఏమనిపించింది మీకు? కొంచెం బాధ అనిపించింది. అయ్యో ఎందుకు కొట్టినా అనిపించింది. కొట్టాలి సీన్లా, కొట్టకపోతే ఊరుకుంటాడా డైరెక్టర్? కొట్టాలి, రియాలిటీ కొట్టు డైరెక్టర్. ఓకే నువ్వు కొడతలేమంటాడు. ఏం చేసినా కొట్టిన, ఆ రోజు తగిలింది. ఓకే సో నిజంగా మీలాగా ఈ ఊర్లో ఎవరైనా కొట్లాడతారా? నిజం కామన్ ఉంటాయి అన్న. ఓకే పల్లెటూరులో అంటే కామన్ అన్న. పల్లెటూరులో ఎట్లా అంటే కామన్ గా కొట్లాడుకుంటారు, కానీ ఎట్లా అంటే కోపం కొట్లాడుకోరు, వాళ్ళు ప్రేమ కొట్లాడుకుంటారు. అంటే మాలాగా పల్లెటూరులో ఎట్లా అంటే ఏదో కోపం నిన్ను ఏదో అలా టైం గడిచిపోతుంది, అది ఓకే అయిపోద్ది కాదు. అంటే మేము తీసుకునేటి కూడా అంతే. ఇప్పుడు తాగొచ్చినా లేకపోతే లేట్గా వచ్చినా ఏదైనా పని చేయకపోయినా ఊర్లలో జరుగుతాయి కదా గొడవలు, వాటిని బేస్ చేసుకొని మా డైరెక్టర్ సార్ ఇస్తే స్క్రిప్ట్ మేము దాన్ని చేసేస్తాం. లైన్ చెప్తాడు కథం. సో ఇంత పేరు సంపాదించారు మీరు ధూమ్ధామ్ ఛానల్ త్రూ. అసలు స్టార్టింగ్ మీకు అవకాశం వచ్చినప్పుడు మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? ప్రెసెంట్ ఇప్పుడు ఇంటర్వ్యూ జరుగుతుంటే మీ ఫీలింగ్ ఎట్లా ఉంది? రెండింటికి డిఫరెన్సేషన్ ఏమైనా చెప్పండి అంటే ఏమని చెప్తారు? అప్పుడు నేనేందో తెలియదు, ఇప్పుడు నిర్మల్ అంటే అందరికి తెలుసు. ఓకే నువ్వన్నా? మన పరిస్థితి ఉండేది ఆ బ్రాండ్ ఏం చెప్పారు మనమే బ్రాండ్. కానీ తిరుపతి అన్నని నిజం చెప్పాలంటే తిరుపతి అన్నని జనాలు అందరు ఎట్లా చూస్తున్నారంటే, మా ఇంటి పక్కోడు ఒకవేళ తాగేటోళ్ళు ఎవరైనా ఉంటే అరే మన సోపతి కాడు అట్లా వదిన అన్నని కొట్టకు కామెంట్ లో అన్న ప్రీ బస్ అన్న వదిన వెళ్ళిపోతుంది ఏమని వాళ్ళు అక్కడ కనెక్ట్ అవుతారు. ఇంకా ఆ దోస్తు గారు మరి కింద అందులో పెట్టే కామెంట్ పెట్టక నాకు మెసేజ్ పెట్టి మరి అప్పుడంటే కొట్టినావు పర్లేదు అని, ఇప్పుడు కొట్టినావు బస్సు ఫ్రీ, రేవంత్ ఫ్రీ పెట్టిండు ఎక్కుతూ పోద్దని చెప్పి నేను ఫోన్ పీడవద్దు నాకైనా. అయితే ఇంకో విషయం నేను అడగాలనుకున్నా, ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్లోనే మన కాలేజ్ మేట్స్ కానీ స్కూల్ మేట్స్ కానీ ఉంటారు కదా, సో వాళ్ళు మీ పెళ్ళి ఆగముందుకు చూసి ఈ వీడియోలు చేస్తుంటే నిజంగా మీ భార్య అనుకున్న వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్లా? చాలా మంది అన్నారు అట్లా. ఓకే దాదాపు మస్తు మంది అన్నారు, కానీ మన ఊర్లో అందరూ కామన్గా చూస్తారు. మనం ఏంటంటే మనకి విలేజ్ ఎట్లా ఉంటుంది, ఆ విలేజ్లో తిరుపతి అన్నాడు ఒక బ్రాండ్, అట్లాంటి ఏం చేయడు. ఓకే ఆయన వర్క్ షూట్ మందనే పని చేస్తాడు, తర్వాత మన వర్క్ మనదే. ఓకే అట్లా ఉంటా ఊళ్ళో. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కాదు, ఇవాళ ఇంటర్వ్యూ చూసినా కూడా ఎవరు నచ్చి అడిగినా కూడా మన గురించి చెప్తారు. ఇంటర్వ్యూ చూసిన తర్వాత కూడా మరి అది రియలా ఫేకా ఎవరైనా నచ్చి అడగాడు. అంటే ఎవరు నచ్చడినా ఆయన ఎట్లున్నాడో చెప్తారు. లేదు నేను మీ గురించి నేను ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసినప్పుడే నాకు అనిపించింది. ఎప్పుడంటే నేను లాస్ట్ టైం ఇంటర్వ్యూ చేయడం జరిగింది తిరుపతి అన్నని సింగిల్గా, అంటే అప్పుడు లేకుండే నిర్మల గారు లేకుండే. సో అప్పుడే చూసినా నేను ఇంటర్వ్యూకి వచ్చినా అని తెలిసి నీ పొలం పనులు ఆపుకొని మరి నా దగ్గరకు వచ్చినావు. అప్పుడే అసలు తిరుపతి అంటే అసలు ఏంది రియాలిటీ ఏంది అనేది నాకు అప్పుడు అర్థమైంది.
నేను అప్పుడే అనుకున్నా, అంటే ఈయన పొలం పనులు కూడా వదిలేసి రావడం జరిగింది. అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అప్పుడు కూడా నేను ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది. 8:30కి మనం చేసినాం. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది. ఎందుకంటే ఒక పర్సన్ గురించి వస్తే ఇంత విలువ ఇవ్వడం చాలా అది తక్కువ ఉంటుంది. అరే నా పని ఉంది మళ్ళీ రాకుండా అని చెప్పి ఇట్లా పంపించిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటిది మీరు, అంటే మేము కష్టపడేది కూడా మీకు తెలుసు కాబట్టి, సో అది తెలుసుకొని నాకు ఇంటర్వ్యూ చేయడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి జస్ట్ ఒక 2 నిమిషాలు చాలు ఆ మనిషి ఎట్లాంటి వాడు అనేది. ఇట్లాంటన్నా ఇప్పుడు మనం కష్టపడేది జస్ట్ మాది డైలాగ్ వర్షన్, మీది ఇంటర్వ్యూ వర్షన్. ఎవరు కష్టమైనా గంతే, ఏదైనా గంతే. జస్ట్ ఫేమ్ కోసమే మీకు 4 కొత్తలు మాకు 4 కొత్తలు గంతే. మా ఆ ఫీల్ మేము ఉన్నాం కాబట్టి జస్ట్ మిస్టేక్ ఏంటంటే రాజాలు అత్తనని చెప్పిండు. ఆ మంది ఏం చేశారంటే ఇంకోళ్ళకి నా టెస్ట్ లో ఏదో ఏమో సంథింగ్ ఏమో అయింది, వాళ్ళు బంద్ చేసారు. అదేమో అచ్చుట్లా మిస్టేక్ అయింది, రాంగ్ అంటే నేను సారీ కూడా చెప్పేసాను. లేదు అన్నా అసలు రావడమే చాలా అదే. ఎందుకంటే ఆ రోజు నేను చూస్తున్నా ఆ వీటిని ఏమంటారు, వాటిని ఇట్లా మూసుకుపోయి అది వేస్తున్నావు కదా, అది ఎంత కష్టమో నాకు తెలుసు కదా. నేను ఒకసారి ఒక పొలంలో దిగినా, నేను ఎప్పుడు పొలం పనులు చేయలేదు, ఒకసారి దిగినా అప్పుడు నాకు తెలిసింది అది కష్టం ఎంతనో అని. నువ్వు అది మొత్తం అవన్నీ ఏమంటారు ఆ డబ్బా షేప్ ఏమంటారు దాన్ని మళ్ళీ అరి వంచేసి అవన్నీ నువ్వు వంచేసినావు. నేను 20 మంది అన్న రోజు జస్ట్ ఒక్కనే. అదే నేను చూసినా కదా, ఒక్కనికే వాటర్ అందియాలి, ఇంకా నీటి నేర్పుకోవాలి, వరేయాలి, దానికి ఏమంటే పని చేయాలి, మందు చల్లుకోవాలి. 3 పనులు నేను ఒక్కనే చేసిన రోజు. దాదాపు ఒక 2 మినిమం 3 చేయాలి. కానీ నువ్వు అంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చినావు? జస్ట్ నువ్వు అడిగిన వాటి లోగా చెప్పేస్తాను అది. నేను ఎక్స్ప్లెనేషన్ అస్సలు అడగలేదు. అసలు తిరుపతి అన్న అంటే నాకు ఈడున్నాడు, నేను నిజం చెప్తున్నా. ఎందుకంటే నేను మనిషిని చూడంగానే నేను చాలా క్లోజ్ అయిపోతా. సో అట్లా తిరుపతి అన్న అంటే ఒక అది బ్రాండ్ ఎట్లానో నాకు అట్లా అది అంతే. సో రితిక, ఇంకా మీ విషయానికి వస్తే ఎప్పుడన్నా మా ఛాన్సెస్ గురించి వెళ్ళినప్పుడు ఎవరన్నా మనల్ని చీప్ గా చూసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా మీ లైఫ్ లో? లేరు. అమ్మో ఆ పిల్ల గయ్యాలి, భయం పడతారేమో ఏమన్నా అంటే, అమ్మో ఆమె జోలికి పోవద్దు ఏమంటారో. ఒకవేళ షూట్ లో తిట్టినట్టు మనల్ని తిడితే వద్దు, అవునేమనద్దు. ఓకే, అట్లనే. సో హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎక్కడ తీసుకుంది, ఎప్పుడు తీసుకుంది రితిక? ఎప్పుడు తీసుకోలేదు హైయెస్ట్. సో ఇప్పుడు ప్రెసెంట్ మీ రెమ్యునరేషన్ ఎంత? 3K పర్ డే. అంతకు మించి 2 years నుంచి అదే కంటిన్యూ, ఎప్పుడు నేను పెంచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు 4 ఛాన్సులు రావాలంటే పేమెంట్ తక్కువ ఉంటేనే ఇంకొన్ని ఎక్కువ వస్తాయి. మనం ఆశపడి ఇంకొంచెం పెంచుకున్నాం అనుకో, దీనికి పొగరు బాగా వచ్చింది, ఈమె ప్లేస్లో ఇంకొక ఆమె వచ్చింది అనుకో, 2-3 షూట్లు అవుతాయి. అవసరమా? ఎందుకు వాళ్ళ దగ్గర మనం బ్యాడ్ అవ్వాలి, పేమెంట్ ఎక్కువ తీసుకుంటుంది, కొంచెం ఫేమ్ రాగానే అనుకుంటారు కదా. నాకు కూడా తీసుకునే ఇంట్రెస్ట్ లేదు. అంటే ప్రొడ్యూసర్లను కూడా ఆలోచించాలి కదా పాపం. ఓకే, సో ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే జస్ట్ ఫేమ్ రాగానే అడిగేయాలి, మనం అది చేయాలి ఇది చేయాలి అని అనుకుంటాం కానీ. సో హైయెస్ట్ ఇప్పుడు 3Kనేనా? ఎక్కువ వస్తలేదు. ఏ షూట్ అయినా కానీ? ఏ షూట్ అయినా. ఓకే, ఇప్పటి వరకు కొత్త ఛానల్ అయినా పాత ఛానల్ అయినా ఏ ఛానల్ అయినా 3000 అండి. అయితే నా ఫ్రెండ్ కథను ఒక క్వశ్చన్ అడగమన్నాడు మిమ్మల్ని, నేను ఇట్లా ఇంటర్వ్యూ చేయడానికి వెళ్తున్నా అన్నప్పుడు. సో నాది ఒక క్వశ్చన్ అని చెప్పేసి అన్నాడు. అయితే మీ వీడియోస్ అన్నీ చూస్తాడంట మీ ఇద్దరివి. బట్ ఏంటంటే తను ఏదో ప్రాంక్ వీడియో చేసింది. సో ప్రాంక్ వీడియో ఎందుకు చేసింది ఒకసారి అడుగు అంటే, ఇంత మంచి పేరు వస్తుంది కదా ఒక పేరు లాగా, బట్ ఆ ప్రాంక్ వీడియోలు చేయడం వల్ల అందరు చీప్ గా చూస్తారు కదా, సో దానిపైన క్వశ్చన్ అడుగురా ఎందుకంటే నేను ఫీల్ అయినా అని అన్నాడు. సో దానికి మీరు ఏం సమాధానం ఇస్తారు? అంటే యాక్టింగే కదా, రియల్ లైఫ్ కాదు కదా. తన నా ఫ్రెండే, మేము గోవా అది వైజాగ్ వెళ్ళింది నిజమే, కాకపోతే స్టోరీ అల్లిండు. నా ఫ్రెండే, నేనేం తప్పు చేయలేదు కదా, ఇవి ఎట్లనో చేస్తున్నా యాక్టింగ్, అది కూడా అట్లనే చేసి వచ్చిన, కానీ అది నా రియల్ లైఫ్ కాదు కదా, ఏదో షూట్ కోసం చేసిన వచ్చిన అంతే. ఓకే, సో మీరు రియల్ లైఫ్ లా, రియల్ అంటున్నా రియల్ కాదు, రియల్ లైఫ్ లో ఎక్కడికన్నా హనీమూన్ గానీ టూర్స్ గానీ వెళ్ళిరా? అస్సలు మేము మాట్లాడుకోమంటే మాట్లాడుతున్నా నేను ఏం రియల్ అల్లే, రీల్ అన్నా నేను లేదు. రియల్ లైఫ్ లో టూర్స్ అన్నా హనీమూన్ కానీ వెళ్ళిరా అన్న? రీసెంట్ గా మైసూర్ పోయినాం. నేను అందుకే మైసూర్ పోయినాం, ఆ రూమ్ లో మన ఈ రూమ్ బయట వేసుకొని మనం నిలవడం తిరుగుడే. నేను ఒక జోక్ చెప్తాను, హెయిర్ లేదు కదా, ఆయిల్ కోసం పోయినా. షూట్ అంతా అయిపోయింది, ఆయిల్ డబ్బాలు చాలా తక్కువ తీసుకొచ్చిరట, నాకు ఇత్తలేరు ఇక ఆయిల్ డబ్బాలు లేవు, కొనుక్కుందామన్నా కూడా అక్కడ లేవు.
నాకు కావాలి. నన్ను ఎందుకు కొడుతున్నావు? నువ్వు అడగచ్చు నన్ను. కాదన్నా ఆ డబ్బులు కావాలని నన్ను ఎందుకు అడుగు మరి. రాజు అంటాడు, నేను నాకు తెలియదు నువ్వు అడగచ్చుకోపో అన్నాడు. ఇక బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతాను, నాకు ఇత్తలేరని. ఇక లాస్ట్ కి అడగచ్చి ఇచ్చిండు. ప్రమోషన్ నిజంగా మీరు పోయిరా? నిజంగానే అన్న చెప్తారు ప్రమోషన్ ఎక్కాను. జస్ట్ 2 తెచ్చుకున్నారా? ఆయిల్ తెచ్చుకున్నారా? 3 డబ్బాలు ఇచ్చిర్రు. నేను 2 డబ్బులు అడుక్కున్నా. ఓకే, దొబ్బేసుకున్నది. మళ్ళీ బట్టి అడగచ్చిన తీసుకుంది. 3 బట్టలు పడుతుంది. నువ్వు ప్రజెంట్ అదేనా? నేను ఇంకా వాడలేదు. ఒక 1 టైం ఏమో పెట్టుకున్నా. నైట్ టైంలో పెట్టుకొని మార్నింగ్ తల స్నానం చేయమని చెప్పిండ్రు. కానీ ఒకటి చెప్తా, అక్కడ కూడా పోయేటప్పుడు కూడా బస్సులో కూర్చొని నిజంగా భార్యాభర్తలు కొట్టినట్టే మాట్లాడినట్టే అసలు అంటే లీనమైపోతున్నారు. అంటే ఒక బస్సులో కూడా ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో అట్లా కాకుండా మీరు మీ క్యారెక్టర్ లో లీనమైపోయి ఏదో యాక్టింగ్ చేసేస్తున్నారు. పొద్దున్నే అందరు పడుకొని ఉన్నారు, మేమిద్దరమే బస్సులో వరుతాను. అందరు చూస్తుండొచ్చు. ఒక లేడీ పక్క పండే ఉంది, ఇట్లా స్లీపింగ్ బస్ ఉంటగా పడుకుంటుందా, ఆ పరద ఈ రెండు పెట్టుకుంటారా, పరద వేసి మళ్ళీ పడుకుందావే. కానీ నాకు తెలిసి మీ వీడియోలు మీరు చూసుకొని బాగా ఎంజాయ్ చేస్తారు కదా. షూట్ లోనే మస్తు ఎంజాయ్ చేస్తాం కదా. అసలు షూట్ చేసినట్టే లేదు నేను ఇలా చూసినప్పుడు కూడా. అంటే ఇంకోటి ఏంటంటే మన వర్క్ పైన మనకు అదొక హ్యాపీనెస్ ఉంటుంది మనం చేస్తుంటే. ఆ వర్క్ మనకు కనిపించదు, ఇది కష్టం అని అనిపించదు, ఏమనిపించదు. ఇప్పుడు మీరు అందులో పడ్డప్పుడు మీకు కాలు మెట్టలు అవి దొరికినాయా దొరకలేదా? ఒరిజినల్ కాదు కాబట్టి వట్టియే కాబట్టి వదిలేసిన, లేకపోతే నా ముక్కు విండి అసలు 20 కాదు కానీ 50 రూపాయలు అనుకో. ఓకే.